ఇక స్కూల్లో గురుకులాల్లో ఫుడ్ బాధ్యత మహిళా సంఘాలకు సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కార్ సరుకుల రవాణా కూడా వారికి అప్పగింత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద గతంలోనే చెప్పిండ్రు మహిళా సంఘాలకు ఇక్కడ ఫుడ్ బాధ్యతను తర్వాత స్కూళ్ళ సరుకుల రవాణా ఇవన్నీ కూడా అప్పచెప్తామని చెప్పి గతంలో చెప్పిండ్రు. అది చేస్తానని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎంతవరకు జరుగుతుందో. 4 రోజులు వానలు ఉంటాయంట చూసుకోరిగా. ఇప్పటివరకు ఎండలు అయితే బాగా కొట్టినాయి. తర్వాత ఇవి చెడగొట్ల వానలు ఉంటాయంట. ఇవాళ రేపు వడగండ్లు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి. ఆ తర్వాత 2 రోజులు ఈదురుగాలులు వాన ఉంటుందంట. ఎల్లో అలర్ట్. ఇక 2 నుంచి 4 డిగ్రీలు తగ్గనున్న టెంపరేచర్లు. కొంతవరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయంట. ఎండ కొంచెం వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. వానలు కొట్టే అవకాశం ఉందంట. ఇక జర్మనీ యువతిపై అత్యాచారం. హైదరాబాద్లో దారుణం. ఇండియాను చూసేందుకు ఫ్రెండ్స్తో వచ్చిన యువతి మార్కెట్కు వెళ్తుండగా డ్రాప్ చేస్తారని నమ్మించిన నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రేపు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. 100% కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కరిని తీసుకొని ఉరేయాలి లోపల. ఎందుకంటే ఇప్పుడు విదేశీ యువతి పైన ఇట్లా చేయడం వల్ల అంటే ఎవరిని చేసినా తప్పే అది 100%. కానీ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు విదేశీ పర్యాటకులు ఎవరన్నా ఇక్కడికి రావాలంటే అది ఇక్కడ భద్రత ఉండదు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా. దాంతో పర్యాటకం మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇటువంటి లంగా కొడుకుల వల్ల మొత్తం కూడా దేశానికి నష్టం జరుగుతుంది. పర్యావరణానికి పర్యాటక శాఖకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళపైన 100% గట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. పాపం వాళ్ళు పర్యటనకు వస్తే వాళ్ళు చూసిపోదామని చెప్పేసి వస్తే గిట్లా చేస్తావరన్న లంగా కొడుక అని చెప్పేసి తిడుతున్నారు చాలామంది. అప్పుడు సై ఇప్పుడు నై. నాడు ప్రభుత్వ భూముల వేలంతో 30,000 కోట్ల రూపాయలపైనే సమీకరించిన బీఆర్ఎస్. ఇక టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 1000 ఎకరాలపైనే సర్కారు భూములు అమ్మేసిండ్రు. అప్పుడు నిజంగా కూడా ఇక్కడ బగాయతలు కూడా ఇక్కడ ఉప్పల్ బగాయత్ ఉంటుంది. ఈ బగాయతలు కూడా అమ్మేసిండ్రు. అక్కడ కోకాపేటలు అమ్మేసిండ్రు. ఏడవడితే ఆడనే భూములు అమ్మి పాడేసిరు. పడేసినప్పుడు తర్వాత ఇంకేమైంది, ఇప్పుడు ఇక్కడ ఈ భూములు అమ్మే ఇప్పుడేమంటున్నారంటే భూములు అమ్మొద్దు అంటున్నారు. అసలు యాక్చువల్గా ఇప్పుడు కూడా భూములు అమ్మడానికి వీల్లేదు ఏ ప్రభుత్వం అయినా కానీ. ఒకవేళ వీళ్ళు అప్పులు చేస్తే అప్పులు ఎట్లా కట్టాలనేది దానికి ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రణాళికబద్ధంగా అప్పులు వేయకుండా ఉండాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా పథకాలు ఇష్టం వచ్చినట్టుగా ఈ ఉచితాలు బిచ్చితాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయి లాస్ట్కి వస్తే మళ్ళీ చెటకొప్ప మొరి మీద పెడతారంటే మళ్ళీ ప్రజల మీదనే. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలకు 100 కోట్ల రూపాయలకు ఎకరకు లెక్క అమ్ముతావు. మరి లేకపోతే ఒకవేళ ఎకర భూమి అవసరం అవుతుంది, ప్రభుత్వ భవనాలు కట్టాల్సి వస్తుంది, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆఫీసులు కట్టాల్సి వస్తుంది. మరి 100 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ భూమి కొని కడతారా? ఉన్న భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. 100 ఎకరాల భూమిని అమ్మేసుకుంటూ పోతామంటే ఎవడు కట్టాలి? రేపు భూములన్నీ అమ్మిన తర్వాత ఏం అమ్ముతారు? ఇంకేముంటుంది? ఇంకా ప్రభుత్వ భూములు రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కబ్జాగా గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ భూములు కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటూ పోతే ఎట్లయితుంది? ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పే, ఇప్పుడు చేసిన తప్పే. గత ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనలో కంచగచ్చిబౌలి ల్యాండ్స్ కూడా ఉన్నాయట. ఇక కోర్టు కేసు ఉండడంతో వాయిదా వేసినట్లు దర్యాప్తు ఆఫీసర్లు చెప్తున్నటువంటి ఆఫీసర్లు తీరా ఇప్పుడు ఆ భూముల స్వాధీనాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలు. ఆయన అమ్ముదామని చూసినట్టు ఇలా తప్పుపడుతున్నట్టే. ఎవరు అమ్మినా తప్పే. అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. నాడు 1000 ఎకరాలు అమ్మినా చోద్యం చూసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆందోళనలు ఎందుకు చేస్తలేరని చెప్పేసి హైదరాబాద్లో కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం చదును చేస్తుండడాన్ని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తప్పుపడుతున్నాయి. అయితే వేలం వేస్తారనే అనుమానంతో ఆందోళన చేస్తున్న ఎస్యు విద్యార్థులకు ఈ 2 పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఏకంగా 1000 ఎకరాలకు పైగా భూములను టీజీఐఏసీ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వేలం వేయడం ద్వారా 30,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమీకరించిండ్రు. అప్పుడు సమీకరించిండ్రు తప్పే, 1000% తప్పే. వాళ్ళు తప్పు చేసిండ్రు. మళ్ళీ ఆ తప్పు చేయకండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.